ఇమాజిన్ దిస్, మీరు చంద్రుడి మీద కూర్చొని ఉన్నారు. మీరు తింటున్న ఫుడ్, మీరు తాగుతున్న వాటర్, మీరు పీలుస్తున్న ఆక్సిజన్, ఈవెన్ మీరు కూర్చున్న ఇల్లు కూడా అన్ని చంద్రుడి మట్టి నుండే ఆటో జనరేట్ అయ్యాయి. ఇది విని నీకేమైనా పిచ్చి పట్టిందా అని మీలో చాలా మంది అనుకోవచ్చు. కానీ యాక్చువల్లీ ఎలాన్ మస్క్ ప్లాన్ గురించి వింటే మస్క్ మావాకి నిజంగా మైండ్ దొబ్బింది అని అనుకుంటారు. సో మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు చూసినా మార్స్ అని కలవరించే ఎలాన్ మస్క్ సడన్ గా ఒక పెద్ద యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు? మస్క్ ఇప్పుడు చంద్రుడి మీద ఒక సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ నిర్మించాలని ఒక పెద్ద బాంబ్ పెంచాడు. ఇదేదో హైప్ కోసం చెప్తున్న మాట కాదండి. 2026 లో స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ ఏకంగా $250 బిలియన్ క్రాస్ అవడం వెనక అండ్ XAIని స్పేస్ లోకి తీసుకువెళ్ళడం వెనక ఒక క్రేజీ మాస్టర్ ప్లాన్ ఉంది. అసలు మార్స్ ని పక్కన పెట్టి మస్క్ మూన్ వైపు ఎందుకు వెళ్ళాడు? మూన్ సౌత్ పోల్ దగ్గర మస్క్ కి ఏం దొరికింది? ఇవాల్టి వీడియోలో ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిపోయే స్పేస్ ఎక్స్ మూన్ మిషన్ గురించి ప్యూర్ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు అభిలేష్ సయ్యద్. యు ఆర్ వాచింగ్ బాస్ వాలా. ఎలాన్ మస్క్ కి సడన్ గా మూన్ మీద ప్రేమ పుట్టడానికి సైంటిఫిక్ రీజన్స్ చాలా గట్టిగా ఉన్నాయండి. రీజన్ నెంబర్ 1, ఫిజిక్స్ అండ్ డిస్టెన్స్. మార్స్ మనకు యావరేజ్ గా 225 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే రాకెట్ కి మినిమం 6 నుంచి 9 మంత్స్ టైం పడుతుంది. పైగా ప్రతి 26 మంత్స్ కి ఒకసారి ఎర్త్ అండ్ మార్స్ అలైన్మెంట్ దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే మనం లాంచ్ చేయగలం. అంటే ఒక్కసారి మిస్ అయితే అగైన్ 2 ఏళ్లు వెయిట్ చేయాలి. అదే మూన్ అనుకోండి, భూమి నుంచి కేవలం 3.84 లాక్ కిలోమీటర్స్ దూరం మాత్రమే. జస్ట్ 3 days లో మనం అక్కడికి చేరిపోవచ్చు. ఇంకా మెయిన్ ప్రాబ్లం కమ్యూనికేషన్ డిలే. మార్స్ నుంచి ఒక సింపుల్ హెలో మెసేజ్ భూమికి చేరడానికి 4 నుండి 20 నిమిషాల టైం పడుతుంది. అదే మూన్ నుంచి అయితే జస్ట్ 1.2 seconds టైం పడుతుంది. నాసా ఏరోస్పేస్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మూన్ అనేది మార్స్ మిషన్ కి ఒక బేస్ క్యాంప్ లాగా పనిచేస్తుంది. అక్కడ సిటీ నిర్మిస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చినా భూమి నుండి 2-3 రోజుల్లో హెల్ప్ పంపొచ్చు. మస్క్ లాజిక్ ఏంటంటే, ముందు స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుందాం, అంటే మూన్ మీద ఇల్లు కట్టుకుందాం, ఆ తర్వాత సముద్రంలోకి అంటే మార్స్ లోకి వెళ్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ అప్రోచ్. సరే, మూన్ మీద సిటీ అంటే మన హైదరాబాద్లోనూ వైజాగ్లోనూ కట్టినట్టు ఇటుకలు, సిమెంట్ భూమి మీద నుంచి తీసుకెళ్లలేం కదా. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ఎంత పెద్దదైనా ఒక కేజీ మెటీరియల్ ని స్పేస్ లోకి పంపాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. స్టార్షిప్ వల్ల కాస్ట్ తగ్గినా లక్షల టన్నుల మెటీరియల్ తీసుకెళ్లడం అసాధ్యమండి. దీనికి సొల్యూషన్ ISRU అంటే ఇన్సైట్ రిసోర్స్ యూటిలైజేషన్. అంటే చంద్రుడి మట్టి నుండే మొత్తం సిటీని నిర్మించడం. స్పేస్ ఎక్స్ ప్లాన్ ఏంటంటే, ముందుగా AI పవర్డ్ రోబోట్స్ ని మూన్ సౌత్ పోల్ దగ్గర దించుతారు. ఈ రోబోట్స్ మూన్ మీద ఉన్న లూనార్ రెగోలిత్ అంటే మూన్ డస్ట్ ని రా మెటీరియల్ గా వాడుకుంటాయి. లూనార్ సాయిల్ లో సిలికాన్, ఐరన్, అల్యూమినియం పుష్కలంగా ఉంటాయి. సౌత్ పోల్ క్రేటర్స్ లో ఉన్న వాటర్ ఐస్ ని కరిగించి నీళ్లు తయారు చేస్తారు. ఈ వాటర్ ని ఎలక్ట్రోలైజ్ చేసి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ గా స్ప్లిట్ చేస్తారు. హైడ్రోజన్ ని రాకెట్ ఫ్యూయల్ గా అండ్ ఆక్సిజన్ ని పీల్చుకోవడానికి వాడుకుంటారు. ఇక్కడ మస్క్ విజన్ ఏంటంటే, మనుషుల అవసరం లేకుండా 3D ప్రింటర్స్ అండ్ AI రోబోట్స్ దానంతట అదే రోడ్స్ అండ్ ఇల్లు నిర్మిస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ సరే అండ్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా రీసెర్చర్స్ ఇప్పటికే ఈ రోబోటిక్ కన్స్ట్రక్షన్ పాసిబుల్ అని కన్ఫర్మ్ కూడా చేశారు. కానీ బాస్, ఇది అనుకున్నంత ఈజీ కాదు. మూన్ మీద వెదర్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. చంద్రుడి మీద గాలి లేదు, అట్మాస్ఫియర్ లేదు. సో పగలు టెంపరేచర్ 120 degrees సెల్సియస్ కి వెళ్తుంది, రాత్రి అయ్యేసరికి -130 degrees కి పడిపోతుంది. ఇంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ స్వింగ్స్ ని తట్టుకొని ఆ రోబోట్స్ అండ్ మెషిన్స్ పనిచేస్తాయా? ఇక రెండో పెద్ద ప్రాబ్లం లూనార్ డస్ట్. మన భూమి మీద మట్టి అనేది గాలి అండ్ నీటి వల్ల చాలా స్మూత్ గా అవుతుంది. కానీ మూన్ డస్ట్ మైక్రోస్కోపిక్ గ్లాస్ ముక్కల్లాగా చాలా షార్ప్ గా ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ స్పేస్ సూట్ కి అంటుకున్నా లేదా మషిన్స్ లోకి వెళ్ళినా మొత్తం సిస్టమ్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. లో గ్రావిటీ అండ్ స్పేస్ రేడియేషన్ వల్ల మషిన్స్ తొందరగా డ్యామేజ్ అవుతాయి. హైడ్రోఫోనిక్స్ ద్వారా ఫుడ్ పండించడం ఓవర్ నైట్ లో అయిపోయే పని కాదండి. దీనికి దశాబ్దాలు పట్టొచ్చు అని సైంటిస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. మస్క్ కి తెలుసు ఇది పెద్ద రిస్క్ అని, కానీ ఆయన నమ్మకం టెక్ అండ్ AI పైన ఉంది. అయినా మస్క్ కి ఇంత తొందర ఎందుకు? ఎందుకంటే ఇది కేవలం సైన్స్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద స్పేస్ వార్. అమెరికా నాసా ద్వారా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ద్వారా 2026-2027 కల్లా మనుషుల్ని చంద్రుడి మీదకి దించాలని ట్రై చేస్తుంటే, చైనా వాళ్ళు రష్యాతో కలిసి ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ అంటే ILRS పెట్టాలని క్రేజీ స్పీడ్ లో ఉన్నారు. సో చంద్రుడి మీద ఎవరు ముందు బేస్ క్యాంప్ పెడితే వాళ్లకు రిసోర్సెస్ పైన అథారిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ మూన్ సౌత్ పోల్ దగ్గర ఉన్న ఐస్ వాటర్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పైన కంట్రోల్ కోసం
కోసం ఈ ఫైట్ జరుగుతుంది. చైనా కంటే ముందే అమెరికా ఫ్లాగ్ ని చంద్రుడి మీదకి డామినెంట్ గా నిలపాలని మస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా తన ప్లాన్స్ ని 2x స్పీడ్ పెంచారు. దిస్ ఈస్ నాట్ జస్ట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఇట్స్ ప్యూర్ జియోపాలిటిక్స్. ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫ్యూచర్ స్పేస్ ఎకానమీని రూల్ చేస్తారు. ఇప్పుడు అసలు క్రేజీ ట్విస్ట్ లోకి వెళ్దాం. ఎలాన్ మాస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీని తన కొత్త ఏఐ స్టార్టప్ XAI తో లింక్ చేస్తున్నారు. ద వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం మస్క్ చంద్రుడి మీద లేదా డీప్ స్పేస్ లో పెద్ద పెద్ద డేటా సెంటర్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. స్పేస్ లో డేటా సెంటర్స్ ఎందుకు? భూమి మీద పవర్ సప్లై ప్రాబ్లం ఉంటుంది, కానీ స్పేస్ లో 24/7 అన్లిమిటెడ్ సోలార్ పవర్ దక్కుతుంది. ఏఐ కంప్యూటింగ్ అంటే గ్రాక్ అండ్ ChatGPT లాంటి వాటికి బిలియన్స్ ఆఫ్ డాలర్ వర్త్ పవర్ అండ్ కూలింగ్ కావాలి. స్పేస్ లో హీట్ ఇష్యూ ఉన్న లిక్విడ్ కూలింగ్ రేడియేటర్స్ ని డీప్ స్పేస్ వైపు పాయింట్ చేసి హీట్ రిజెక్ట్ చేయొచ్చు అని మస్క్ టీమ్ రీసెర్చ్ చేస్తోంది. మూన్ మీద XAI కమ్యూట్ సెంటర్స్ ఉంటే మన AI సిస్టమ్స్ ఇంకా ఫాస్టర్ గా అండ్ ఇంకా పవర్ఫుల్ గా తయారవుతాయి. సో డేటా ఇస్ ది న్యూ ఆయిల్ అండ్ స్పేస్ ఈజ్ ల్యాండ్ ఫర్ దట్ ఆయిల్. మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే చంద్రుడి మీద ఉన్న సూపర్ కంప్యూటర్ అది ప్రాసెస్ చేసి మీకు ఆన్సర్ ఇస్తుంది. ఊహించడానికి క్రేజీగా ఉంది కదా? దీంతో పాటు ఇంకొక విషయం మనం మర్చిపోకూడదు, అదే హీలియం-3. చంద్రుడి మీద హీలియం-3 అనే రేర్ ఎలిమెంట్ పుష్కలంగా ఉంది. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ లో ఫ్యూయల్ గా వాడితే ప్రపంచం మొత్తానికి క్లీన్ అండ్ అన్లిమిటెడ్ ఎనర్జీ దొరుకుతుంది. ఇప్పుడు ఉన్న ఎనర్జీ క్రైసిస్ కి ఇది పర్మనెంట్ సొల్యూషన్. మస్క్ తన సిటీని కేవలం ఉండటానికే కాదు, ఒక మైనింగ్ హబ్ గా కూడా మార్చాలని అనుకుంటున్నాడు. ఈ హీలియం-3 వాల్యూ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఉంటుంది. సో ఎలాన్ మస్క్ విజన్ కేవలం మార్స్ కి వెళ్ళటమే కాదండి, చంద్రుడి మీద ఉన్న ఈ రిసోర్సెస్ ని క్యాప్చర్ చేసి ట్రిలినియర్ అవ్వడం కూడా ఆయన ప్లాన్ లో ఒక భాగం. సో చూసారు కదా, చంద్రుడి మీద సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ, స్పేస్ లో AI డేటా సెంటర్స్, గ్లోబల్ రేస్ అండ్ హీలియం-3 మైనింగ్. మస్క్ విజన్ మామూలుగా లేదు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వచ్చే 10 years లో మనం చంద్రుడి మీద ఒక మినీ ప్రపంచాన్ని చూడడం పక్కా. ఒకవేళ మీరు చంద్రుడి మీదకి వెళ్ళాలి అనుకుంటే అక్కడ మీరు ఫేస్ చేసే మొదటి ప్రాబ్లం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, నిజంగానే ఎలాన్ మస్క్ కి ఇలాంటి ఒక ప్లాన్ ఉందా, లేక ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్ లాగడానికి చేసిన జస్ట్ ఒక హైప్ మాత్రమేనా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ కోసం మన బాస్ వాలా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.